ఎప్పుడూ శాంతమూర్తిగా కనిపించే సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా కోపం తెచ్చుకున్నారు. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయాలు నన్ను అడగొద్దు అంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ లోని మరో కోణాన్ని ప్రజలతో పాటు మీడియా చూసింది. ఎప్పుడూ శాంతంగా ఉండే రజనీకాంత్ కు కోపం వచ్చింది. తనపై ప్రశ్నలతో విసిగించిన మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయి విమానం ఎక్కేశారు. ఈ సంఘటన వైరల్గా మారింది. సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కూలీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తన కెరీర్లో 171వ సినిమా కావటం, వరుసగా ఫ్లాప్ల నేపథ్యంలో ఈ సినిమా ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో చిత్ర బృందం ఉంది. ఈ క్రమంలో సినిమాలోని కీలక సన్నివేశాలు థాయిలాండ్లో చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ కోసం థాయిలాండ్ వెళ్లేందుకు చెన్నై ఎయిర్పోర్టుకు రాగా మీడియా పలకరించింది. ఈ సందర్భంగా కూలీ సినిమా విషయాలు పంచుకుంటున్న సమయంలో రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు ఆయనకు కోపం వచ్చింది. చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరగటంతో తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది. రాజకీయంగా దుమారం రేపుతున్న సమయంలో ఈ అంశాన్ని రజనీకాంత్ ముందు మీడియా ప్రస్తావించింది. మహిళల భద్రతపై మీ స్పందన ఏంటి? మీడియా ప్రశ్నించగా రజనీకాంత్ అసహనం వ్యక్తం చేస్తూ నన్ను రాజకీయ ప్రశ్నలు అడగొద్దు అని చెప్పారు. అసంబద్ధమైన ప్రశ్నలు వేయొద్దని ఒకంత కోపంతో రజనీ సూచించారు. కూలీ సినిమా అప్డేట్ విషయానికొస్తే ఈ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయింది. జనవరి 13 నుంచి జనవరి 28వ తేదీ వరకు మరో షెడ్యూల్ ఉంది. త్వరలోనే సినిమాకు సంబంధించి మిగతా వివరాలు పంచుకుంటామని రజనీకాంత్ చెప్పారు. కాగా కూలీ సినిమాలో రజనీకి జోడీగా శృతి హాసన్ నటిస్తూ ఉండగా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.